వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఢిల్లీలో చంద్రబాబు కేంద్రంపై స్వరం మార్చేసిన వైఎస్ జగన్ సడన్గా ఎందుకిలా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఏ నేత సొంత పార్టీని విడిచి పక్క పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. సీట్ల పంపకాలు కూడా 1-2 రోజుల్లో కొలిక్కి రానున్నాయి. ఏపీ ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఏ పార్టీ ముందుకొచ్చినా పొత్తులు పెట్టుకోవడానికి టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ కూడా కూటమిలో ఉంటే బాగుంటుందని భావిస్తోంది. ఢిల్లీ వచ్చి పొత్తులపై చర్చించాలని చంద్రబాబుకు పిలుపు వచ్చింది. ఇప్పటికే బాబు ఢిల్లీ వెళ్ళారు. అలా బాబుకు పిలుపు వచ్చిందో లేదో కేంద్రంపై సడన్గా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వరం మార్చేశారు. ఇన్ని రోజులు బీజేపీతో అంటకాగిన జగన్ ఉన్నట్టుండి ఇలా మాట తిప్పేశారేంటి? తెర వెనక ఏం జరిగింది? ఏదో తేడా కొడుతుందో అంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇంతకీ చంద్రబాబు ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు? ఏపీ అసెంబ్లీ వేదికగా కేంద్రంపై జగన్ ఏం మాట్లాడారనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో ఏం జరగనుంది? ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రాత్రి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. అవసరమైతే బాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనున్నారు. ఇరువురితో ఇప్పటికే పొత్తు విషయంపై కేంద్రం పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై రేపు లేదా మరో 2 రోజుల్లో ప్రాథమికంగా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుకు బీజేపీ సిద్ధంగా ఉన్నప్పటికీ టీడీపీ జనసేన క్యాడర్ లీడర్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రకటన వస్తుందో అని టీడీపీ జనసేన శ్రేణులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 13, 14, 15 తేదీల్లో పొత్తులపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే 2014 ఎన్నికల సీన్ 10 ఏళ్ల తర్వాత 2024లో రిపీట్ అవబోతుందన్నమాట. జగన్ స్వరం మార్చేశారుగా. టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పొడుస్తుండటం, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం, నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుతో సిట్టింగులు గుడ్ బై చెప్పేస్తుండటం, మరోవైపు ఎంపీ అభ్యర్థులు దొరక్క తర్జన భర్జన పడుతుండటంతో వైఎస్ జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలియవచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారన్న వార్తలతో కేంద్రంపై మునిపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా జగన్ స్వరం మార్చేశారు. పరోక్షంగా కేంద్రాన్ని దెప్పి పొడుస్తూ నిన్న అసెంబ్లీ వేదికగా ఒకంత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా కేంద్రం నుండి రావాల్సిన నిధులు తగ్గిపోయాయి. 2015-2020 మధ్య కేంద్రం పన్నుల్లో వాటాగా ఏపీకి 42% నిధులు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సూచించగా కేంద్రం కేవలం 35% మాత్రమే ఇచ్చింది. 2020-2025 మధ్య 47% నిధులు ఇవ్వాలని సూచించగా కేంద్రం మాత్రం 31.15% మాత్రమే నిధులు ఇచ్చింది. దీంతో ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినప్పటికీ మంచి పాలన అందించాం అని అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ లెక్కలు తీసి మరీ చెప్పుకొచ్చారు. ఇదేందయ్యా జగన్? కేంద్రంలో బీజేపీ 2 దఫాలుగా అధికారంలో ఉంది. ఇంతవరకు ఎందుకు కేంద్రాన్ని జగన్ అడగలేదు? ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పుడైతే ఏపీలో బీజేపీ ఒంటరిగా కాకుండా టీడీపీతో పొత్తు ప్రస్తావన వచ్చిందో నాటి నుండి పూర్తిగా వైసీపీ స్వరం మార్చేసిందని ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్ళు పదుల సంఖ్యలో ఢిల్లీ వెళ్ళిన జగన్ ఈ మధ్య అటువైపుగా కూడా వెళ్ళలేదు. త్వరలో ఢిల్లీ పర్యటన ఉంటుందని జనవరి 20 నుండి వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు నో ఛాన్స్. చూశారుగా, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఏ రేంజ్లో జగన్ భయపడిపోతున్నారో ఇవాళ మాట మారింది. రేపొద్దున పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని వైసీపీ శ్రేణులు ఒకంత ఆందోళన చెందుతున్నాయట. అసలే నెత్తిపై బోలెడన్ని కేసులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రంతో వివాదాలు అవసరమా అని జగన్కు కొందరు వైసీపీ ముఖ్యులు చెప్పినప్పటికీ సీఎం వినలేదని టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇదంతా నిజంగానే జరుగుతోందా లేకుంటే డ్రామానా అని కూడా
టీడీపీ శ్రేణులు నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఫైనల్గా ఢిల్లీలో ఏం జరుగుతుంది, కేంద్రంపై మున్ముందు జగన్ ఏం మాట్లాడతారు అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.